హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం అమ్మవారి కళ్యాణ క్రతువును వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సిద్ధమైంది. ఆలయ ప్రాంగణాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇష్టదాత్రించ రేణుకాంబహం భజే అమ్మవారి కళ్యాణోత్సవం ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవానికి భారీ ఎత్తున జనాలు వస్తారు. దగ్గర అంచనా ప్రకారం 5 లక్షల నుంచి 8 లక్షల మంది జనాలు వస్తారు. రేపు ఉదయం మంగళవారం అనగా 3:30 నిమిషాలకు అమ్మవారికి అభిషేకం ఉంటుంది. ప్రత్యేక అలంకారం ఉంటుంది. దాని తర్వాత భక్తులకు దర్శనం ఇస్తాం. 11:45 నిమిషాలకి కళ్యాణ ముహూర్తం ఉంటుందండి. 10 గంటల నుంచి కళ్యాణం ప్రారంభమవుతుంది. 11:45 నిమిషాలకి సుముహూర్తం ఉంటుంది. ఆ టైంకి అమ్మవారికి తాళగట్టి ఒడిబియ్యం పోసి ముత్యాల తలంబ్రాలు ఇవన్నీ సమర్పిస్తాం. అయ్యేంత వరకు భక్తులందరూ వెళ్ళిపోయేంత వరకు మనకి ఆ క్యాంప్ ఉంటుంది. సో ఈ క్యాంపు మనము ఎమర్జెన్సీ డైరెక్ట్ అమ్మవారి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ ఈ అంబులెన్స్ మనకి టేకప్ తీసుకుంటుంది. సో మనకి ఆక్సిజన్ ఇవన్నీ కూడా ఎవరికైనా ఎక్కువగా చాలామంది ప్రజలు కూడా డిప్రైడ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే మనకి ఊపిరి అందకపోవడం వల్ల సఫకేషన్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. మన సిపిఆర్ యూనిట్స్ ఉన్నాయి. సిపిఆర్ అంటే మనకి ఎమర్జెన్సీగా మనకి కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్ చేస్తాము. దానివల్ల మనకి ఏంటంటే మనకి ఇమీడియట్గా ఎమర్జెన్సీగా ఫస్ట్ ఎయిడ్ వచ్చేస్తుంది. తర్వాత మనకి ఇంకేమైనా ట్రీట్మెంట్ కావాలన్నప్పుడు నియర్ బై హాస్పిటల్స్ కూడా మనం బుక్ చేసుకున్నాము. ఆ హాస్పిటల్స్లో ఫ్రీగానే సర్వీసెస్ చేస్తాము. ప్రైవేట్ తీసుకున్నాము, గవర్నమెంట్ కూడా ఉన్నాయి. ఇక్కడ మన అమీర్పేట్ సిహెచ్సి అనేది ఒకటి ఉంది. సో మనకి ఇంకోటి ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, వెల్నెస్ హాస్పిటల్స్ వీళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి వెనకాల సైడ్లో ఎస్పీ హాస్పిటల్ అని కూడా ఉంది. వాళ్ళతో కూడా మనం కాంటాక్ట్ చేస్తాము. ఎనీ ఎమర్జెన్సీస్ అన్నా కూడా అవన్నీ కూడా మనం డీల్ చేస్తాము. సో నో ప్రాబ్లమ్స్ రాకుండా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాంప్ వస్తే మనం ఎల్లమ్మ తల్లి బ్యాక్ సైడ్ ఎగ్జిట్ గేట్ ఉంటుంది. అక్కడ కూడా ఒక క్యాంప్ ఉంటుంది. అక్కడ కూడా ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ ఉంటుంది. మనకి ఎస్మార్ట్ ఉంది, రిలయన్స్ ఎస్మార్ట్ ఉంది. రిలయన్స్ ఎస్మార్ట్ దగ్గర అక్కడ ఒక 108 అంబులెన్స్ ఉంటుంది. ఇక్కడ ముందుకు పోతే ఆర్ఎన్బి ఉంది, అక్కడ ఒక క్యాంప్ ఉంటుంది. అక్కడ వార్డ్ ఆఫీస్ అండ్ బీకే కూడా ఇంకో క్యాంప్ ఉంటుంది. ఇంకా మనకి ఇంకోటి ఇక్కడ వెనకాల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.